వెల్కమ్ టు పొలిటికల్ చెస్. నేను ఎస్ఎస్ లక్ష్మి. నిన్నంతా రెండు అంశాల మీద ఆంధ్రప్రదేశ్లో చర్చ జరగడం మనం చూసాం. ఒకటి వారాహి బహిరంగ సభ, దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ ఏం చెప్పబోతున్నారు, ముఖ్యంగా ధర్మ పరిరక్షణకి అలాగే సనాతన ధర్మ రక్షణకి బోర్డు అన్న అంశాన్ని ఆయన లేవనెత్తి దేశవ్యాప్త రాజకీయాలతో పాటుగా ఒక మతానికి సంబంధించి ఈ ఆవశ్యకతను తెలియచేస్తూ తీసుకున్న ఒక నిర్ణయం. ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక రాజకీయ నాయకుడిగా, డిప్యూటీ సీఎంగా ఆ రాష్ట్రానికి ఆయన తీసుకున్న నిర్ణయంతో యావత్ భారతదేశం కూడా అటువైపు చూసింది. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా నిన్న ఆ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన అంటే దేశానికి కూడా అర్థమయ్యేలాగా ఆయన మధ్యలో ఇంగ్లీష్లో కూడా చెబుతూ, అలాగే తమిళ్లో జరుగుతున్న కొన్ని అంశాల పట్ల తమిళ వాళ్ళకి తమిళ్లో కూడా చెబుతూ, అలాగే సనాతన ధర్మాన్ని కలియుగ దైవానికి అపచారం జరిగినప్పుడు ఊరుకుంటామా అంటూ ఆయన అటు రాజకీయాలు సరిగ్గా ఏ మతాన్ని అయితే నమ్మి ఉన్న మతాలు ఉన్నాయి, ముఖ్యంగా హైందవ మతాన్ని నమ్మి ఉన్న రాజకీయ పార్టీలు కానీ నాయకులు కానీ దోబూచులు ఆడాల్సిన అవసరం లేదు, సనాతన ధర్మం నాది అని చెప్పడంలో తప్పేం లేదు, ఇతర మతాలు ఏవైతే ఉన్నాయో వాటిని గౌరవించుకుంటూ వాటిని కూడా రక్షించుకుంటూ ముందుకు వెళ్ళడంలో తప్పేమి లేదు అన్న ఒక వాయిస్ని తిరుపతి వేదిక నుంచి ఆయన వినిపించడం మనం చూసాం. ఈ నేపథ్యంలో భూమన కరుణాకర్ రెడ్డి గారు మరి కాసేపట్లో ఆయన కూడా ప్రెస్ మీట్ పెట్టారు. ఆయన కూడా పవన్ బాబా అంటూ రకరకాలుగా మాట్లాడారు. ఒకసారి ఆయన ఏమన్నారో కూడా చూద్దాం. దానికంటే ముందుగా డిబేట్లోకి వెళదాం. ఇవాళ డిబేట్లోకి సనాతన ధర్మ ఆవశ్యకతతో పాటుగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన అంశాలు, మరి దీని మీద ఎదురవుతున్న సమస్యలు, ఎందుకు సనాతన ధర్మం గురించి మాట్లాడితే ఇన్ని అవహేళన జరుగుతాయా అన్నట్టుగా, ఆయన కనకదుర్గమ్మ గుడిమెట్లు కడగడం అవమానం అన్నట్టుగా, ఆయన సనాతన ధర్మం గురించి మాట్లాడడం అవమానం అన్నట్లుగా, ఆయన కాషాయ వస్త్రాలు లేదంటే మాలలో ఉన్నప్పుడు ధరించాల్సిన చేస్తే ఆయన స్వామీజీ అన్నట్టుగా అలాంటి అవహేళనలు ఎందుకు జరుగుతున్నాయి అన్న అంశంతో పాటు రేపు సనాతన ధర్మ రక్షణ బోర్డు ఎలాంటి రూపం సంతరించుకోబోతుంది అన్న అంశం గురించి మాట్లాడదాం. గాది వెంకటేశ్వరరావు గారు జనసేన నాయకులు, అలాగే శివస్వామీజీ గారు శైవక్షేత్ర పీఠాధిపతులు, అలాగే తురగ శ్రీరామ్ గారు పొలిటికల్ విశ్లేషకులు. నమస్తే అండి అందరికీ. నమస్తే అండి స్వామీజీ, శివస్వామీజీ గారు నమస్తే అండి. ఓం నమః శివాయ తల్లి, నమో వెంకటేశాయ. ఓం నమః శివాయ. మీరు చెప్పండి స్వామి, నిన్న పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న అంశం సరే, రాజకీయంగా మారిన పరిస్థితులని రాజకీయ నాయకులు మాట్లాడతారు, కానీ సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఆవశ్యకత భారతదేశానికి ఈరోజు అవసరంగా మారిందా, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి? ఖచ్చితంగా అండి. మాన్యశ్రీ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు ఇంతవరకు భారతదేశంలో అంటే దక్షిణ భారతదేశంలో ఒక రాజకీయ నాయకుడిగా ఉన్న వ్యక్తి ఈ విధంగా స్పందించి సమాజాన్ని చైతన్యపరుస్తూ సమాజంలో తన వంతు పాత్ర పోషిస్తూ సరైన మార్గనిర్దేశకాన్ని ఇవ్వటం అనేది ఇది ఆహ్వానిత శుభపరిణామం. 2020లోనే ఒకసారి ఒక సందర్భంలో చెప్పాను, ఢిల్లీ కేంద్రంగా భారతదేశం ఋషి తయారై ఉన్నారు, ఆంధ్రప్రదేశ్కి మరొక ఋషి తయారు కాబోతున్నారు అని 2020లో చెప్పాను. జనసేన పార్టీ ఆఫీసులో మొట్టమొదటిసారిగా నేను ఎప్పుడు పవన్ కళ్యాణ్ కలవలేదు, కానీ ఆ రోజు ఇదే దసరాలోనే నాకు ఆహ్వానం పలికితే 2020లో నేను అక్కడ చెప్పాను అనమాట. ఎందుచేతనంటే ఒక వ్యక్తి యొక్క హృదయ స్పందన, ఆయన లోపల నుంచి వచ్చే ఆ తపన, ఆ సమాజం పట్ల ఆయనకున్న ఆ బాధ్యత, ఖచ్చితంగా సనాతన ధర్మ పరిరక్షణ కోసం ఆయన కంకణం కట్టుకోవటం, ఒక రాజకీయ నాయకుడిగా ఇంత ధైర్యంగా ముందుకు వచ్చి ఆయన ప్రకటించడమే కాకుండా వారాహి మహాసభను ఏర్పాటు చేసి దాని ద్వారా యావత్ ప్రపంచానికి కూడా ఇది దిశానిర్దేశం, భారత ఋషిష్యులు ఇలా ఉండేవారు అంటూ ఆయన ఎలిగెత్తి చాటం అది ఆహ్వానిత పరిణామం. అలాగే ఆయన అందరినీ గౌరవిస్తారు, అన్ని మతాలను గౌరవిస్తానని చెప్పారు. ఎక్కడ కూడా ఆయన చిన్నపుస్తాన్ని ఎక్కడ చెప్పలా. స్థానికంగా అవతల రాజకీయ పార్టీ వాళ్ళు ఎప్పుడు రాజకీయ కోణంలో బతికే వాళ్ళు, రాజకీయ కోణంలో చూసేవాళ్ళు రకరకాల వ్యంగ్య వాక్యాలు చేసిన ఆ కర్మ భ్రష్టత్వం వాళ్ళదే. వారు ఎన్ని మీకు ప్రెస్ మీట్లు పెట్టుకున్నా, ఎన్ని ఎలుగెత్తి చాటినా కూడా ప్రజలు సరైన తీర్పు ఇచ్చారు. 23 సీట్లకి 23 స్థానాలను గెలిపించి ఒక అజేయమైన పార్టీ జనసేన అనేది ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి, సామూహిక శక్తి అని చెప్పేసి తెలియపరిచారు. నేను కూడా ఒకసారి ఆ పార్టీ ఆఫీసులో మాట్లాడినప్పుడు ఒక విషయం చెప్పాను. పార్వతీదేవి లాగా ఉంటే మహిషాలు చచ్చిపోలేదండి, ఆమె
అష్టభుజాలతో దుర్గగా మారినప్పుడు మాత్రమే మహిషాసుడు చనిపోయాడు. మీరందరూ కూడా మీ నాయకుడి యొక్క చేతిలో ఒక ఆయుధంగా మారండి. కుల మత జాతి లింగ వర్ణ వర్గ వయోభేదాలకు స్వస్తి పలికి మా నాయకుడు మా లక్ష్యం అంటూ మారని చెప్పి ఆ రోజు నేను చెప్పడం జరిగింది. అలాగే జన సైనికులు కూడా అలాగ మారారు, తమ నాయకుడు మాట విన్నారు. అనేక రకాల ఆటుపోటులు వచ్చినా కూడా తట్టుకుని, అలాగే కూటమి ప్రభుత్వం ఏర్పడుతుందా లేదా అని పెద్ద క్వశ్చన్ మార్క్ వచ్చినప్పుడు కూడా అటు కేంద్రంతోనూ ఇటు రాష్ట్రంలో ప్రధాన తెలుగుదేశం పార్టీతోనూ ఒక వారధిలాగా మారి రాష్ట్ర అభివృద్ధి కోసం, అమరావతి పరిరక్షణ కోసం, తన నమ్ముకున్న సిద్ధాంతం కోసం ఎన్ని అవమానాలు ఎదురైనా, ఎన్ని దాడులు జరిగినా, గత ప్రభుత్వం వారు అవమానపరచడానికి అరెస్ట్ చేయడానికి చూసినా కూడా వెరవకుండా తాను ఒక గొప్ప నాయకుడిగా మారటమే కాకుండా సనాతన ధర్మం అనే ఒక మహా ఆయుధాన్ని ధరించడం అనేది అది యోగ మార్గంలోకి సంస్కారవంతులుగా మాత్రం అవుతుంది. వ్యక్తిగత విషయాలు కొన్ని ఉండవచ్చు, అవి అతని వ్యక్తిగా సంబంధించినవి. కానీ సమాజ శ్రేయస్సు కోసం పనిచేయడానికి ముందుకు వచ్చిన ఎవరికైనా సరే సనాతనం అంటే ఆదిది, అది ఎప్పుడు సనూతనమే, అది ఎప్పుడు నూతనమే. ఎందుకంటే సనాతనం అనే శబ్దానికి ఆది అంతము లేదు, కాలముతో పని లేదు, అది నిరంతరం సాగుతూనే ఉంటుంది. దానికి ఇన్ని సంవత్సరాలని చెప్పి ఒక వ్యక్తి నిర్ణయించింది కాదు, సామూహిక శక్తి. అనేక మంది ఋషీశ్వరులు అద్భుతమైన ప్రకటన చేసిన విధానమే సనాతన ధర్మము. ఆ సనాతన ధర్మం అనే ఆయుధాన్ని ఆయన ధరించడము, దాని తగ్గ బోర్డుని ఏర్పాటు చేసుకోవాలని చెప్పి ఒక డిప్యూటీ సీఎం నుంచి కూడా రావటం అనేది చాలా ఆహ్వానిత పరిణామము. అలాగే సనాతన ధర్మ బోర్డు ఒక విషయంలో ప్రధానంగా కేంద్రము రాష్ట్రము రెండుగా ఏర్పాటు చేసిన అవసరం ఉంది. అన్ని రాష్ట్రాల్లో కూడా సనాతన ధర్మ బోర్డుని ఏర్పాటు చేసుకోవాలి. అన్ని రాష్ట్రాలు కలిసి ఒక కేంద్ర స్థాయిలో ఒక బోర్డుని ఏర్పాటు చేసుకుని ఈ ధర్మం మీద, ఈ యొక్క సంస్కృతి సాంప్రదాయాల మీద, ఈ ఆచార వ్యవహారం మీద ఎలా విధమైన దాడులు జరుగుతున్నాయో, భ్రష్టత్వాన్ని పండించడానికి ప్రయత్నం చేస్తున్నాయో, ఓ పక్కన ఆయుధాలు పట్టుకుని మరొకరు ప్రయత్నం చేస్తున్నారు, ఓ పక్కన చాపకం నిరుగులాగా మరొకరు ప్రయత్నం చేస్తున్నారు. సనాతన ధర్మంలో ఏ హిందువు కూడా ఇతర మతాలను ఎప్పుడు దూషించడు, మా మతంలో రమ్మని ఎప్పుడు పిలవడు. కానీ ఇతర మతాల నుంచి ఎదురవుతున్న సవాళ్ళు మాత్రం ఎదుర్కోవడానికి ప్రయత్నం చేస్తాడు. సహనము, సౌశీల్యము, శాంతి కాముకులు అనే సత్వగుణ సంపన్నులు హిందువులు. రజోగుణంతోనూ తమోగుణంతో ఉన్నవి ఇతర యొక్క మతాల స్థితి. కావున అటువంటి పరిస్థితుల్లో కూడా ఆ మత గౌరవాన్ని మేము పాటిస్తాము, వాడికి విలువలు ఇస్తాము అని చెప్పేసి ఒక రాజకీయ నాయకుడిగా మాట్లాడటమే కాకుండా ఒక సనాతన పరిరక్షకుడుగా, ఒక హైందవుడుగా తాను ఇచ్చిన ఆ వాగ్దాటి, ఆ వాక్పటిమ, ఆ దిశానిర్దేశము, ఆ మార్గదర్శనము, ఆ స్ఫూర్తి అనేది సమాజంలో నిద్రపోతున్న హిందూ ధర్మ వ్యవస్థకు కూడా మనకి చైతన్యవంతంగా కలగజేశారు ఆయన. అలాగే ఉత్తర భారతదేశంలో యోగి ఆదిత్యనాథ్ గారు ఏ విధమైన సంస్కారవంతమైన విధానాలను ప్రవేశపెట్టుకుంటూ అందరిని సమదృష్టిస్తున్నారు. ఎందుకంటే ఉత్తర భారతదేశంలో కూడా ఇతర మతస్థులు చాలా మంది ఉన్నారు, వారందరూ ఓటు వేస్తేనే ఆయన గెలిచారు. అలాగే ఇక్కడ కూడా అన్ని మతస్థులు కూడా ఓటు వేశారు, హిందువులే ఓటు వేయలేదే. ముస్లింలు, క్రిస్టియన్ అందరూ ఓటు వేస్తేనే ఇప్పుడున్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడింది. కాబట్టి ఒక విధానాన్ని రాజకీయ కోణంలో వారు ఆహ్వాన పలుకుతూ, మరొక విధానం సనాధర్మం అనే విషయంలో ముందుకు రావడం ఇది ఆహ్వానించక పరిణామము. ప్లస్ ప్రతి ఒక్క హిందువు, ప్రతి ఒక్క భారతీయుడు కూడా గర్వించదగ్గ విషయంగా మేము భావిస్తున్నాం. రైట్ స్వామీజీ. అలాగే ఆయన భూమన కరుణాకర్ రెడ్డి గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు, దాని గురించి కూడా మిమ్మల్ని మళ్ళీ అడుగుతాను. గాదె వెంకటేశ్వరరావు గారు, ఒకసారి కరుణాకర్ రెడ్డి గారు ఏమన్నారో చూద్దాం. సనాతన ధర్మ పరిరక్షణ దీక్ష వహించి దాని పరిరక్షణ కోసమని నడుం బిగించి దుర్గమెట్లు తుడిచి అనేక వితండమైనటువంటి కార్యక్రమాలను ఈ రోజున ఆయన మాట్లాడటం జరిగింది తిరుపతి సభలో. ఇది ఎలా ఉంది అంటే ఆ స్వామి ఉటంకించినటువంటి అనుగ్రహ భాషణంలో ఆయనే ఒక సినిమాలో నటించినట్టుగా కెవ్వు కేక అనే పాట గుర్తుకొస్తుంది. అన్నానికి అరిటాకు, సున్నానికి తంబాకు, పుణ్యానికి స్వామి పాదాలు తాకు కెవ్వు కేక, ఓ బాబాజీ కెవ్వు కేక. సరిగ్గా బాబాజీని ఈ పవనస్వాముల వారు ఈ రోజున మొత్తం ప్రపంచానికంతా తేటతెల్లం చేశారు.
అలాగే కొత్త దేవుడండి కొంగొత్త దేవుడండి, ఇతడే దిక్కని మొక్కని నమ్మని వాళ్లకు దిక్కు మొక్కు లేదండండి అని చాలా స్పష్టంగా గుర్తు చేశాడు ఈయన. నా అనుచరులు నా అనుయాయులు అంతా కూడా సనాతన ధర్మ పరిరక్షణ కోసమని నడుం బిగించి ఏమేం చెయ్యాలా అన్నది మార్గ నిర్దేశం చేశాడు. ఆ నిర్దేశంలో నేను రాజకీయాలు మాట్లాడను, సనాతన ధర్మ పరిరక్షణకు జరిగినటువంటి నష్టానికి ఈ రోజున నేను చేయబోయేటువంటి డిక్లరేషన్ అని తన ప్రసంగాన్ని ప్రారంభించి మా మీద రైట్. గాది వెంకటేశ్వరరావు గారు, ఆయన తీసిన సినిమాలోని కొన్ని సీన్లను రాజకీయాలకి దీనికి ఆపాదిస్తూ ఈయన కొత్త పాఠం కొత్త స్వామీజీ అవతారం ఎత్తారు అంటూ మాట్లాడుతున్న తీరు, ముఖ్యంగా ఇంకేదైనా మతానికి సంబంధించిన వాళ్ళనైతే ఒకవేళ ఆ మతం గురించి మాట్లాడితే ఇలా పాతవి లేదంటే ఇవాళ ఇలాంటివి ఏమన్నా తీసుకొచ్చి అడగగలిగే ధైర్యం ఉంటుందా అనేది దాని మీద శివస్వామి గారు చెప్తారు సమాధానం. మీరు 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 చెప్పండి, అసలు కరుణాకర్ రెడ్డి గారు పాడిన పాటలు ఆయన బాగా ఫాలో అవుతున్నట్టున్నారు, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని. అంటే అలాంటి సినిమాలు తీసిన ఆయన ఇలా స్వామీజీగా ఎలా మారుతారు అనేది. ముందుగా మీకు అలానే శివస్వామి గారికి, శ్రీరామ్ గారికి శుభోదయం. ప్రేక్షకులందరికీ నమస్కారం. బాగానే పడుతున్నాడు పాపం, ఆయన సింగర్ అనుకుంటాను, మరి అవకాశం వచ్చినట్లే సినీ ఫీల్డ్ ఆ బాధ ఉన్నట్టుంది ఆయన కొంచెం. బాగా పడినాగా నాకు అవకాశం ఉంది. ఇవాళ పాటలు కాదు కదా చెప్పాల్సింది, సినిమా వేరు నిజ జీవితం వేరు. ఎందుకంటుంటారు చాలా మంది రియల్ లైఫ్ అది, రియల్ లైఫ్ ఇదే. రియల్ లైఫ్ మొత్తం కూడా పుట్టి పెరిగి చనిపోయేదాకా కూడా మొత్తం 1.5-2 గంటలను చూపించేస్తారు, అంతా అయిపోతుంది. జస్ట్ వినోదం కోసం తీసే సినిమాలు దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఆపాదించి ఏదో చెప్పాలనే ఒక ప్రయత్నం చేశాడు బాబు ఓమన కరుణాకర రెడ్డి గారు. ఆయన నిజాలు చెప్పాలి కదా. అప్పుడు మా గురించి మేము చెప్పాము, నీ గురించి నువ్వు చెప్పు, ఆ ధైర్యం ఉందా నీకేమన్నా? నువ్వు చేసినటువంటి అరాచకాల గురించే కదా వాళ్ళ వస్తే ఒక్కోటి వెలుగులోకి వస్తుంది, ఎక్కడికే పోవు. మీ టైంలో మీరు ఏ రకంగా నాశనం చేశారో పైన తిరుమల కొండ పైన అక్కడ ఉన్నటువంటి బడ్జెట్ అంతా కూడా ఏ రకంగా దారి మళ్లించారో ఇవన్నీ కూడా వస్తాయి త్వరలోనే. ఎందుకు ఏదో అంటారే ముందు ముసలి పండుగనట్టుగా అప్పుడే తొందరపడాల్సిన అవసరం ఏమీ లేదు. బొమ్మన కరుణాకర్ రెడ్డి గారు కానీ ఆయన అనువులు కానీ పెట్టండి ప్రెస్ మీట్లు, ఎందుకంటే మీకు ఛానల్ ఉంది, పేపర్ ఉంది కాబట్టి ప్రెస్ మీట్లు పెడతారు, రాస్తారు. మేమేం దాని గురించి పెద్ద పట్టించుకోదలుచుకున్నాం. ఆఫ్టర్ ఆల్ నిజం చెప్పాలంటే బొమ్మన కరుణాకర్ రెడ్డి అనే వ్యక్తి మాకు ఇవాళ ఒక గడ్డిపోస్తో సమానం. ఆయన గురించి మేము ఆలోచించాం, కానీ ఆ గడ్డిపోస చేసినటువంటి అరాచకాలన్నింటినీ కూడా తీసుకొచ్చి ఆ గడ్డిని ఏ రకంగా మంటేలా ఆ రకంగా మంటే చూపిస్తాం. ఇవాళ ఊరికిన రాలేదు. ఇవాళ నిన్న కూడా చెప్పాడు, ఎందులో మీకు ఏదో చెప్తుంటే గుమ్మడికాయ సామెత చెప్పారు ఒక్క దాంట్లో. నాకు కూడా భుజాలు ఎగరేసుకుంటారు మీకెందుకని, మీరేం తప్పు చేయనప్పుడు ఎందుకు మీకు ధైర్యంగా రండి, రైట్గా రండి. నువ్వు ప్రెస్ మీట్ పెట్టి చెప్పాల్సింది పాటలు పాడటం కాదు. బొమ్మన కరుణాకర్ రెడ్డి, ఎస్ నా టైంలో నేను చైర్మన్ గా చేసినప్పుడు ఇదిగో ఈ రకంగా సంస్కరణలు చేశాను, ఈ రకంగా చేశాను, ఇదిగో మొత్తం ఇది ఉంది, నేను చేసిన దాంట్లో ఎక్కడా తప్పు జరగలేదు, లేకపోతే నేను కేటాయించినటువంటి బడ్జెట్ అంతా కూడా తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించే వాడాను, ఎక్కడ వేరే కదా చెయ్యలేదు, కన్వర్ట్ చేయలేదు అని చెప్పును. అది వదిలిపెట్టేసేసి సినిమాల పాటలు లేకపోతే ఇంకోటి ఇది కాదు కదా. ఇప్పుడు పాత సినిమా పాటలు కొత్త సినిమా పాటలు పాడమంత కదా నేను చెప్పింది. నిజంగా నీకు సచ్చినుడు అయితే చెప్పు, నువ్వు చెప్పాల్సిందంటే నువ్వు నీ టైంలో ఏం అపచారం జరగలేదని చెప్పు ఒక మాట. ఇంతవరకు ఆ మాట మాట్లాడావా? ఆ రోజున పోయావు, ఏదో పోలీసులు ఎట్లా ఆపుతారని తెలుసు కాబట్టి పోయావు, ఏదో దీపారాధన చేస్తానా లేకపోతే హారతి ఇస్తానని చెప్పిపోయావు. నిన్న హారతి ఇవ్వడమన్నాడు, దీపారాధన ఇవ్వడమన్నాడు, పైకి వెళ్ళి ఎవడు మునగమన్నాడు? నువ్వు పొలిటీషియన్వే కదా. పొలిటీషియన్ చేయాల్సిన పని అంటే నీ మీద ఒక ఎలిగేషన్ వచ్చింది కాదని చెప్పు. ఇంతవరకు ఆ ప్రయత్నం చేయాలి ఎవరు కూడా. కానీ అంటే ఆయన అక్కడికి వెళ్ళి పుష్కరంలో మునిగి వెళ్ళి హారతి ఇచ్చి నా కుటుంబం ఆయన కుటుంబమే నాశనం అయిపోతుంది ఇలాంటి పెద్ద ప్రమాణం చేశారు అంటే ఆయన నిజాయితీగానే పనిచేశారు అనుకోలేమంటారా?
ఎందుకండి ప్రమాణాలు ఎవరు అడిగారండి అసలు ఇవాళ? ప్రమాణంతో పని ఏంటి? ఎక్కడైనా దేవుడు చెప్పాడు ఇప్పుడు ప్రమాణం ఆ రోజు మహాన్యూస్ అక్కడ డిబేట్ నిర్వహించినప్పుడు మా చైర్మన్ గారు వంశీ గారు ఒక డిబేట్ నిర్వహించినప్పుడు భానుప్రకాష్ రెడ్డి గారు సవాల్ చేశారు. నేను పుష్కరంలో స్నానం చేసి నువ్వు రా చెయ్యి అని చెప్పేసి ఆయన అన్నారు. ఆ సవాల్ నేను తీసుకున్నట్టున్నారు. ఆ సాయంత్రానికే వెళ్ళారు. సరే వాట్ ఎవర్ ఇట్ ఈస్ అండి. నేను అంటే ప్రమాణాలు అనేది కాదు. మేము అంటుంది ఏంటి, నువ్వు ఎందుకు నా టైంలో రికార్డు ఉంటది కదా, నా టైంలో ఈ నిర్ణయాలు తీసుకుని ఈ రకంగా చేశాను, ఈ రకంగా కాంట్రాక్ట్ ఇచ్చాను, ఈ రకంగా రద్దు చేశాను అని చెప్పండి అబ్బా. మేమనేది అది కదా, ప్రమాణం చేసి సరిపెట్టుకుంటూ కాదు కదా. రికార్డు ఉంటుంది కదా అక్కడ అంతా కూడా. ఇదిగో నా టైంలో ఇన్ని కోట్లు కేటాయించాం, బడ్జెట్ లో ఇన్ని కోట్లు ఖర్చు చేయించాను, ఈ రకంగా దీన్ని చెప్పానండి. అవన్నీ వదిలిపెట్టేసేసి ఇవాళ వచ్చేసి పాటలు పాడతాం, ప్రమాణాలు చేయటం ఇవి కాదు కదా మేము అడుగుతుంది. ఎస్ రండి డిబేట్ అంటే ఏంటి? మీ టైంలో తప్పు చేస్తా అన్నప్పుడు తప్పు చేయలేదు నిరూపించుకోలేదు కదా. సింపుల్ గా ప్రమాణం చేసి వెళ్ళిపోతే అయిపోతుంది. ఎందుకంటే నువ్వు ఎప్పుడో చూసాను, నాకైతే తెలియదు ఆయన ఏంటో బ్యాక్గ్రౌండ్ ఏంటో. ఎక్కడో వాట్సాప్ లో చూశాను, ఆయన కూతురికి క్రిస్టియానిటీ మ్యారేజ్ చేశాడు. క్రిస్టియన్ మ్యారేజ్ చేసి వచ్చి ఇక్కడ కూర్చున్నాడు. ఇంకా నేను ఎట్లా నమ్ముతారబ్బా? నీ ప్రమాణం ఎట్లా నమ్ముతారు? ఇఫ్ ఇట్ ఈస్ రైట్, ఆ కూతురు కనుక క్రిస్టియన్ మ్యారేజ్ చేసుంటే, క్రిస్టియన్ మ్యారేజ్ చేసినాడు ఇక్కడికి వచ్చేసి నేను హిందువుని అని చెప్తుంటే ఎవడ నమ్ముతాడు? ఎవడన్నా ప్రపంచంలో? ఇంకా అది ప్రమాణం, అది ఒక ప్రమాణము. దాని ప్రమాణం నమ్మాలనా? నేనంటే అది కాదు అది చేయాల్సింది. అది చేసావు. అసలు ఇంతవరకు ఎవరైనా నోరెప్పారా? నువ్వు కానీ నీ సుబ్బారెడ్డి కానీ ఇదిగో మా టైంలో ఈ రకంగా జరిగింది, ఈ రకంగా జరిగిందని ఎక్కడైనా ఒక్కళ్ళు ఏమైనా చెప్పగలిగారు? అంతవరకు ఏమీ చెప్పకుండా ఊరకనే మేమేం చేయలేదు, మమ్మల్ని కావాలని చేస్తున్నారు కాదు కదా మాట్లాడాల్సింది. దానికోసం అది కాదు కదా మేము అంటుంది. ఇవాళ మమ్మల్ని క్రిటిసైజ్ చేయాల్సిన అవసరము ఇంకోటి ఉండేది. ఎస్ నువ్వు ప్రెస్ మీట్ పెట్టు, లెక్కొంటారా నువ్వు చేసి తప్పులు చేయలేదని చెప్పు, అప్పుడు అది మాట్లాడతాం. అంతేగాని పాటలు పాడేసి ఏదో సినిమాటిక్ గా చేయాలనుకుంటే ఎట్లాను? సరే ఆయన సినిమా హీరో కాబట్టి సినిమా చేశాడు, నువ్వెందుకు వచ్చి దాన్ని సినిమాటిక్ గా చేయాలనుకుంటున్నావు? ఇవాళ వాస్తవం నేను చెప్తున్నాం, ఆ వాస్తవం కాదని మీరు చెప్పాలి కదా. అది వదిలిపెట్టేసేసి ఇష్టానుసారంగా రాజకీయం చేస్తున్నారు, ఇది చేస్తున్నారంటే ఎస్ రాజకీయం ఉన్నప్పుడు అవసరమైనప్పుడు రాజకీయం చేస్తాం. రాజకీయాలే కదా నడుస్తుంది. ఇప్పుడు రాజకీయం నడుస్తున్నప్పుడు రాజకీయం నడుస్తుంది. రాజకీయాలు మాట్లాడినంత మాత్రం రాజకీయం కాదు కదా మాట్లాడింది. రాజకీయ ముసుగులో మీరు చేసిందని మాట్లాడుతున్నాం మేము. అది దానికి సమాధానం చెప్పండి. అది వదిలిపెట్టేసి వాడు ఏదేదో మాట్లాడితే ప్రజలు గమనిస్తున్నారు. మా నాయకుడు క్లియర్ గా చెప్పాడు, ఏ మతాన్ని మేము ద్వేషించట్లేదు. ఫస్ట్ పాయింట్ ఏంటి, అన్ని మతాలని ఒకే విధంగా గౌరవించేలా ఒక చట్టం తీసుకురమ్మంటున్నాం. లౌకికవాదం అని చెప్పుకుంటాం కాదు కదా. లౌకికవాదము అని చెప్పుకుంటే ఎట్లా? ఆ లౌకికవాదంలో ఎవరైనా సరే నన్ను అన్నప్పుడు నువ్వు రావాలి, నిన్ను అన్నప్పుడు నేను రావాలి. అది కదా కావాల్సింది. అది వదిలిపెట్టేసేసి మీ ఇష్టానుసారం చేస్తున్నారు కాబట్టి ఇవాళ అవసరమైంది అది ఈ దేశానికి. అతని ధర్మంతో బోర్డు అన్నాడు, ఏం నీకు తప్పేంటి? మీకు ఏమైంది? దానికి చట్టం తీసుకురమ్మన్నాడు, తప్పే ఉంది దాంట్లో. జస్ట్ లైక్ ఎస్సీ యాక్ట్ ఎందుకు తీసుకొచ్చాను ఈ దేశంలో? ఏదో జరిగిపోతున్నాయి కదా, ఆ రకంగా చట్టం చేయడం తప్పే ఉంది. ఇక్కడ తప్పు చేసినట్టుగా కదా భయపడాల్సింది, తప్పు చేసినట్టు భయపడాల్సిన అవసరం లేదు కదా. అవును, అంటే సనాతన ధర్మం అనేది రోజు రోజుకి లైట్ కాదు, ఇది దీన్ని జాగ్రత్తగా పరిరక్షించుకోవాలి అని చెప్పడంలో తప్పేం లేదు. కాకపోతే ఇది పవన్ కళ్యాణ్ గారు రాజకీయానికి ఏమైనా ఇబ్బందిగా మారే పరిస్థితి అనిపిస్తుందా వెంకటేశ్వరరావు గారు? ఏమండి మేము అసలు ఇప్పుడు చాలా కొటేషన్ చెప్తారండి, సమాజమే దేవాలయము. మరి సమాజమే ఒక దేవాలయం అనుకున్నప్పుడు ఆ దేవాలయాన్ని కదా మేము కాపాడమంటుంది. ఇంకా మాకెందుకు ఇంక ఇబ్బంది ఏంటి? ఇబ్బంది ఫీల్ అయ్యే పరిస్థితి కాదండి. జనసేన పార్టీ ఏనాడు కూడా రాజకీయంగా ఇది మనకు ఉపయోగపడింది అంటే స్టెప్ తీసుకున్నటువంటి సందర్భం ఎక్కడా లేదు. మాకు అది వ్యతిరేకం అవుతుంది అని అనుకున్నప్పుడు కూడా స్టెప్ తీసుకున్నాం. మేమేమి నమ్ముతాం? మేము నమ్మేది ఒకటే, మనుషులంతా ఒకటే. సమాజమే దేవాలయం అన్నప్పుడు అందరూ ఆ దేవాలయంలో ఉన్నప్పుడు అందరూ ఒకటే కదా. మా దృష్టిలో అందరూ ఒకటే. సరే మీకు నచ్చింది అసలు ఎప్పుడు వచ్చినండి ఈ క్రిస్టియానిటీ అని? ఎప్పుడు వచ్చింది ఈ దేశంలో క్రిస్టియానిటీ? ఈ హిందువులే కదా కనబడుతుంది. ఇప్పుడు మళ్ళీ దాని గురించి అంటే ఇక్కడ మళ్ళీ దాని గురించి మాట్లాడితే అసలు నేను ఒక మతాన్ని కించపరిచిన ఉద్దేశం అసలు కాదు, కానీ ఇక్కడ దాని గురించి మాట్లాడితే తప్పు, ఎక్కడ ఏమో అనకూడదు. ఖచ్చితంగా గౌరవిస్తూనే ముందుకెళ్తాం. ఎవరిని మతం మారమని చెప్పం. ఏ చర్చి ఏ మసీదు కూలగొట్టేలాంటి పరిస్థితులు ఉండవు. ఇది ఎంత తీసుకువెళుతున్నప్పటికీ కూడా నేను కూడా చెప్పా, చాప కింద నీరులాగా విస్తరిస్తున్న ఒక మతం, అంతర్జాతీయంగా వస్తున్న ఫండ్స్, ఈ నేపథ్యంలో 10 ఏళ్ల నుంచి కొంచెం ఆ కంట్రోల్ అనేది నడుస్తుంది. ఆ రక్షణగా ముందుకెళ్లాల్సిన అవసరం కూడా ఉందిలేండి. కాకపోతే ఇది రాజకీయంగా పవన్ కళ్యాణ్ గారికి ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా అన్న దాని పట్ల ఒకసారి చర్చ జరపాలి. ఒకసారి త్వరగా శ్రీరామ్ గారిని అడుగుదాం. శ్రీరామ్ గారు మేము ఇది మాకు రాజకీయంగా మంచిదా, రాజకీయంగా నష్టమా, రాజకీయంగా లాభమా అని బేరేజ్ చేసుకుని ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు ఏ డిసిషన్ తీసుకోవాలి. ఆయన ఒకటి నమ్మితే ఆ నమ్మిన దానికి వెళ్తాం.
అది ఆ నమ్మటం అనేది ఎప్పుడు కూడా చూడండి ప్రజలతో ముడిపడి ఉంటుంది మాకు. ప్రజలకు మంచి జరిగే డెసిషన్ కానీ ప్రజల కోసమే తప్పితే ఒక పవన్ కళ్యాణ్ గారి కోసమో పవన్ కళ్యాణ్ గారు పెట్టినటువంటి పార్టీ కోసమో మేము ఈ రోజు వరకు ఎప్పుడు కూడా ఎక్కడ డెసిషన్ తీసుకోలేదు. ఒకసారి ప్రజలందరం గమనించమని అదే కోరుతున్నాను. మా లబ్ధి అనేది లేదు, అసలు మా లబ్ధి అనేది లేదు. మాకు లబ్ధి కోసమా ఇది ఈ స్టాండ్ తీసుకుంటే ఓట్లు వేసేస్తారా, లేదంటే ఈ స్టాండ్ తీసుకున్నందువల్ల ఉన్న ఓట్లు పోతాయా అనేది అక్కడ లేదు మాకు. మాకు ఒక్క ఓటు కూడా పోదు. తీసుకున్నటువంటి స్టెప్ లో ఎట్లాంటి ద్రోహము లేదు, ఎట్లాంటి దోషము లేదు, ఎవరు మీద ద్వేషించట్లేదు మేము ఈ రోజు కూడా. ఓకే అండి. తురగ శ్రీరామ్ గారు, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత దాదాపుగా 5 శాఖలకు ఆయన మంత్రి కూడా కాబట్టి 5 శాఖల మీద ఆయన ప్రతిసారి అధికారులతో మీటింగ్స్ పెట్టుకున్నారు, కొన్ని ప్రక్షాళన చేయడానికి తీసుకున్నారు. అందులో అటవీ శాఖ, శేషాచలం అడవుల గురించి ఆయన స్వయంగా కర్ణాటక ముఖ్యమంత్రితో కూడా మాట్లాడొచ్చారు. ఇవన్నీ జరిగినప్పుడు మాట్లాడిన వాళ్ళు సనాతన ధర్మం గురించి ఆయన ఒక లైన్ తీసుకోగానే, లేదంటే శ్రీవారికి జరిగిన ఒక అపచారం పట్ల ఒక ప్రాయశ్చిత్త దీక్ష, అందరి తరపున తీసుకున్న ఒక ప్రాయశ్చిత్త దీక్ష పట్ల ఇన్ని విమర్శలు రావడానికి కారణం ఏంటి? ఆయన పిల్లల గురించి మాట్లాడుతుంటే కామెంట్స్, ఆయన 10 మెట్లు ఎక్కలేదు అని కామెంట్స్, ఆయన నిన్న సభ పెట్టిన దాని మీద కామెంట్స్. ఓం నమో వెంకటేశాయ. లక్ష్మి గారు, నిన్నటిదాకా అంటే ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు. రెగ్యులర్ గా ఏ మంత్రి అయినా, ఏ ముఖ్యమంత్రి అయినా, లేదంటే ఏ ఎమ్మెల్యే అయినా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటే పెద్దగా ఏ రాజకీయ పార్టీకి ఇబ్బంది ఉండదు. కానీ ఎప్పుడైతే ఒక స్టాండ్ తీసుకుంటారో ఆ స్టాండ్ కూడా ఈ దేశంలో మెజారిటీ వర్గానికి సంబంధించిన స్టాండ్ తీసుకుంటారో అప్పుడు చాలా మందికి ఇబ్బంది కలుగుతుంది. ఎందుకంటే ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి అనేక మంది ప్రధానమంత్రులు, అనేక మంది ముఖ్యమంత్రులు అనేక రాష్ట్రాల్లో కానీ దేశంలో కానీ మైనారిటీ అపీస్మెంట్ పాలసీ అనే దాన్ని ఒకటి అడాప్ట్ చేసుకున్నారు. ఆ అడాప్ట్ చేసుకుని దాని ద్వారా ఓట్లు సంపాదించే కార్యక్రమం. ఈ హిందువులు ఎడిదిరిగి ఒక మాట మీద ఉండరు, వీళ్ళు ఎప్పుడు కూడా విడిపోతూనే ఉంటారు. బ్రిటిష్ కాలం నుంచి కూడా వీళ్ళని విడగొట్టే కార్యక్రమం చాలా సక్సెస్ఫుల్ గా చేసేసాము. ఇంత పెద్ద మతంగా ఉన్న వాళ్ళని, ఒక ధర్మంగా ఉన్న వాళ్ళని వీళ్ళని కులాలుగా విడగొట్టేసాము. అందువల్ల ఈ కులాలలో నుంచి, ఈ బౌండరీస్ లో నుంచి వీళ్ళు ఎలాగో బయటికి రాలేరు. వీళ్ళు కులాల పరంగానే ఓట్లు వేస్తారు కాబట్టి వీళ్ళ గురించి మనకు అక్కలేదు. ఏదో ఈ కులానికి ఇవి, ఈ వెనకబడిన వాళ్ళకి ఇది అని ఏదో మనం 2 ప్రకటించేసి, దానికి తోడు ఈ మైనారిటీ అపీస్మెంట్ పాలసీ అనేది ఏదైతే మనం తీసుకున్నామో దాని ద్వారా వీళ్ళంతా గంపకొత్తగా వేసే మైనారిటీల ఓట్లను కనుక మనం తీసుకుంటే కనుక మన అధికారంలో సేఫ్ గా ఉండొచ్చు. ఇది అనేక సంవత్సరాల నుంచి ఈ దేశంలోనూ అనేక రాష్ట్రాల్లోనూ జరిగిన రాజకీయం. కానీ తర్వాత కొంచెం మారుతూ వచ్చింది. ఎప్పుడైతే మెజారిటీ హిందువులు ఏకతాటి మీదకి వస్తున్నారు అనుకుంటారో అప్పుడల్లా భయపడుతున్నారు. ఎందుకంటే అప్పుడు ఎప్పుడైతే మెజారిటీ హిందువులుగా ఉన్నవాళ్ళు, మెజారిటీ హిందువులు ఒక్క మనస్సుతోటి ఓట్లు వేసిన ప్రతి సందర్భంలోనూ కూడా ఈ మైనారిటీ అపీస్మెంట్ పాలసీ వాళ్ళందరూ కూడా పక్కన ప్రతిపక్షంలో కూర్చోవాల్సిన సందర్భాలు మనం అనేకం చూసాం. ఇప్పటిదాకా ఈ రాష్ట్రంలో అలాంటి పరిస్థితులు రాలా. ఎక్కడా కూడా హిందువులు ఒకే మాటగా ఓట్లు వేయడం కానీ అట్లాంటివన్నీ ఎక్కడ జరగల. ఒకవేళ అట్లా జరిగిందనుకోండి, ఇప్పుడు ఒక నాయకుడు వచ్చి అట్లా మాట్లాడేస్తే ఇప్పుడు అందరూ కూడా ఒక మాట మీదకి వచ్చారనుకోండి, పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తున్నారు, ఇది హిందువులందరికీ సంబంధించిన సమస్య, మీరు అందరూ లేవండి మాట్లాడండి అని చెప్తున్నారు. ఆయన మాటలకి ఇప్పుడు హిందువులందరూ కూడా జాగృతం అయిపోతే వీళ్ళందరూ కూడా రేపు పొద్దున ఒకే మాట మీద ఓటింగ్ చేస్తే ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు అనేక సంవత్సరాల పాటు ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వస్తున్న పరిస్థితులు వస్తాయి. అందువల్ల ఆటోమేటిక్ గా అటాక్ చేస్తారు. అందువల్ల వాళ్ళు అటాక్ చేయడం అనేది చాలా సర్వసాధారణ విషయం. భయంలోంచి పుట్టే మాటలు ఇవన్నీ కూడా. ఈ భయంలోంచి పుట్టే మాటల వల్ల కరుణాకర్ రెడ్డి గారి లాంటి వాళ్ళు పాపం సరే ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు అనుకోండి. కానీ ఈ హిందూ సమాజం చూస్తున్నది ఏంటంటే ఇంతకాలానికి ఒక ఉప ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మన గురించి మాట్లాడుతున్నాడు, మన కోసం మాట్లాడుతున్నాడు, తను ఆచరించి చూపిస్తున్నాడు. ఈ 3 పనులు జరుగుతున్నాయి. ఇంత ముందైతే ఊరికి జస్ట్ లైక్ దట్ అలా మాట్లాడి వెళ్ళిపోయే వాళ్ళు చూశారు. కానీ మాట్లాడడమే కాకుండా హిందూ సమాజాన్ని జాగృతం చేయడమే కాకుండా తను స్వయంగా ఆచరించి చూపిస్తున్నాడు. ఆయన హిందూ ధర్మం ఏ విధంగా ఆచరించాలి అనేది ఇప్పుడు ప్రాయశ్చిత్త దీక్ష ద్వారా కానీ, అంతకుముందు వారాహి ద్వారా కానీ, ఇంకా అంతకుముందు ఆయన చేసిన
అనేకమైన స్వయంగా ఆయన చేసుకుంటున్న దీక్షల ద్వారా నిన్న కొంతమంది మత ఆచారం నిర్వహించే కొంతమంది మహిళలతో కొన్ని వీడియోలు చేయించి సోషల్ మీడియాలోకి పంపిస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నామండి. అందులో మరి ఆయన అసలు సనాతన ధర్మంలో బహుభార్యత్వం ఉందా, అలాగే సనాతన ధర్మం మరి ఆయన పాటిస్తే జగన్మోహన్ రెడ్డి గారి భార్య తీసుకుని రాలేదన్నారు కదా, మరి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు తన భార్యను తీసుకుని రాలేదు? ఇలాంటి అంటే ఆయన ఒక ధర్మాన్ని, ఆయన రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఆయన పెళ్ళిళ్ళ అంశంతో గోలగోల జరిగింది. ఆయన ఒక ధర్మాన్ని అనుసరించాలి, దీనికి ఒక రక్షణ కావాలి అని మాట్లాడినప్పుడు ఆయన మీద మళ్ళీ గతంలో అన్నీ తీస్తున్నారు. ఆయన ఏమేం చేశారు, ఒక్కసారిగా ఆయన ఎలా స్వామీజీగా మారారు అని చేస్తున్న దాడి మేబీ ఆయన్ని తక్కువ చేయడానికి, ఆయన చేస్తున్న దీన్ని అంతటినీ కూడా తగ్గించడానికి కనబడుతుంది. సమాజం ఎలా చూస్తుంది అంటారు? ఆయనకి అవగాహన లేదండి. ఆయన ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు భార్యతో సహా వెళ్ళి పట్టు వస్త్రాలు ఇవ్వాలంటే మన కరుణాకర్ రెడ్డి గారితో సహా మొత్తం అందరూ కృషి చేసి ఆయన ముఖ్యమంత్రిని చేయండి. ముఖ్యమంత్రిని చేస్తే అప్పుడు ఆయన భార్యతో సహా వెళ్ళి ఆయన పట్టు వస్త్రాలు ఇవ్వకపోతే నేనే ముందు వ్యతిరేకించేవాడిని. దాంట్లో అందరికీ రాష్ట్రంలో ప్రజలు పట్టు వస్త్రాలకి మాత్రం భార్యతో వెళ్ళాలి కదా, పట్టు వస్త్రాలు ఇవ్వడానికి వెళ్ళినప్పుడు భార్యతో. అంతేగాని ఇప్పుడు వెళ్ళిన ప్రతి సందర్భంలోనూ భార్యను తీసుకెళ్ళకపోతే నో ఎంట్రీ అని చెప్పి అక్కడేం బోర్డులు లేవు. అందుకని అవగాహన లేని వాళ్ళందరూ ఆయన కరుణాకర్ రెడ్డి అని ఆయన అసలు ఇది దేవుడే కాదు, ఇది జస్ట్ లైక్ ఒక విగ్రహం, ఒక రాయి అని మాట్లాడిన వ్యక్తి. ఓపెన్ గా మాట్లాడారు వెంకటేశ్వర స్వామి గురించి, నల్లరాయి అని. వెంకటేశ్వర స్వామి గురించే మాట్లాడాడు. ఆయన ఒక నాస్తికుడుగా ఉన్న ఆయన, ఒక ఆస్తిక ముసుగులో ఉన్న ఆయన. ఇంకో పవన్ కళ్యాణ్ గారి విషయంలో గతంలో ఏవో జరిగినాయి ఇవన్నీ చెప్తున్నారు. నేను ఒక మాట చెప్తా, సరే గతంలో ఏ జరిగినా కూడా బోయవాడు వాల్మీకిగా మారాడు. బోయవాడు వాల్మీకిగా మారిన తర్వాత వాల్మీకి అంటావా, బోయవాడు అంటావా? ఇది తెలుసుకోవాలి. ఎవల్యూషన్ ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటుంది, తర్వాత వయసు పెరిగిన కొద్దీ అవగాహన పెరుగుతూ ఉంటుంది, ఆ ధర్మం పట్ల అవగాహన పెరుగుతుంది, సమాజం పట్ల అవగాహన పెరుగుతుంది. ఆ బ్రాడ్ అవగాహన ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు మనిషిలో పూర్తి స్థాయిలో మార్పులు వస్తాయి. దాన్ని ఎప్పుడు కూడా వచ్చిన మార్పుల్ని ఆహ్వానించాలి తప్ప గతంలో అట్లా జరిగింది, గతంలో ఇట్లా జరిగింది అని మాట్లాడాలి. అది కూడా సినిమాల్లో జరిగిందని తీసుకొచ్చి మాట్లాడుతున్నది. గతంలో అలాగే గతంలో చెగువీరా అని మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు ధర్మం గురించి ఆయన మొత్తం వాస్తవాలన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా ఏం జరుగుతోంది, దేశంలో ఏం జరుగుతోంది, వాస్తవ పరిస్థితులు ఏంటనేది ఆయనకు అవగాహనకు వచ్చినాయి. అవగాహనకు వచ్చిన తర్వాత లేదు ఈ ధర్మం మీద కరెక్ట్ తొక్కేసే కార్యక్రమాలు జరుగుతున్నాయి, దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి, బయట నుంచి డబ్బులు తీసుకొచ్చి మరీ చేస్తున్నారు. ఇవన్నీ ఆయనకు అవగాహన వచ్చిన తర్వాత దీని గురించి ఎవరో ఒకళ్ళు మాట్లాడాలి. కొంతమంది మా లాంటి వాళ్ళం, శివస్వామీజీ గారు లాంటి వాళ్ళం మేమందరం మాట్లాడుతున్నాం. కానీ ఇది సరిపోవట్లేదు. ఎందుకు సరిపోవట్లేదంటే అధికార స్థాయిలో రాజకీయ నాయకులందరూ కూడా సెక్యులరిజం పేరు మీద సూడో సెక్యులరిజం ని అలవాటు చేశారు దేశానికి గాని రాష్ట్రానికి గాని. ఆ పరిస్థితుల నుంచి బయటపడాలంటే అధికారంలో ఉన్న స్థాయి ఒక మనిషి మాట్లాడితే, ఒక జనంలో ఒక నమ్మకం ఉన్న వ్యక్తి మాట్లాడితే దీని మీద మార్పు వస్తుందన్న విషయం ఆయనకి అర్థమైంది. నేను ఒక స్టెప్ ముందు తీసుకుంటాను, పార్టీ సంగతి తర్వాత రాజకీయం తర్వాత ముందు నేను ఒక స్టెప్ తీసుకుంటాను, ఆయన స్టెప్ తీసుకున్నారు. దాన్ని స్వాగతించగలిగితే స్వాగతించండి, స్వాగతించలేకపోయినా మీలాంటి వాళ్ళు ఎవరైనా, అంటే ఇప్పుడు ఈ కరుణాకర్ రెడ్డి గారు లాంటి వాళ్ళు ఎవరైనా కూడా ఇలాంటివన్నీ పాతవన్నీ మాట్లాడుతున్నా కూడా ఓవరాల్ గా హిందూ సమాజం ఆయన ఏ విధంగా తీసుకుంటుంది అనేది ఇంపార్టెంట్. హిందూ సమాజం ఈ రోజు క్లీన్ గా పవన్ కళ్యాణ్ గారిని అబ్జర్వ్ చేస్తోంది. ఈయన ఈ మాట మీదే ఉంటారా, ఈ మాట కేవలం రాజకీయం కోసమే వాడి వదిలేస్తారా, లేదా కంటిన్యూ చేస్తారా అనేది చూస్తోంది సమాజం. ఇప్పటిదాకా ఆయన చూస్తే ఆయన ఆచరించుకుంటూ ఒక్కొక్క స్టెప్ ఆచరించుకుంటూ వారాయి కానీ మిగతావి కానీ ఒక్కొక్కటి యాగాలు చేసుకుంటూ అలా చేసుకుంటూ ఈ రోజు ఓపెన్ గా మాట్లాడే స్టేజ్కి వచ్చారు ఆయన. మేము స్వాగతిస్తున్నాం. ఆయన ఈ విధంగా ఎంతకాలం ముందుంటే ఆయన వెనకాల హిందూ సమాజం అంతా ఇప్పుడు ఉండటానికి సిద్ధంగా ఉంటుంది. ఈ నాయకుడు మాత్రమే కాదు, ఏ నాయకుడు మాట్లాడినా. అది కాకుండా ఆయన ఈ రోజు తను కేవలం ఆంధ్ర రాష్ట్రానికి మాత్రమే పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న హిందువులందరినీ కూడా జాగృతం చేసే కార్యక్రమం చేస్తున్నారు. అది నేషనల్ మీడియా అని మాట్లాడటం ద్వారా నేషనల్ లెవెల్లో ఇక్కడ ఏం జరుగుతోంది, ఒక తప్పుడు ప్రచారం జరుగుతుంది నేషనల్ లెవెల్లో. ఈ వెంకటేశ్వర స్వామిని ఏదో అప్రతిష్ట పాలు చేసేస్తున్నారన్న ఒక అపప్రదేశ్ అయితే కొన్ని ఛానల్స్ లో చేస్తున్నారు. వాటన్నిటికీ కూడా ఆయన సమాధానం చెప్పుకుంటూ వచ్చారు. ఇలా ఆయన దేశవ్యాప్తంగా ఉన్న హిందువులందరినీ జాగృతం చేసే కార్యక్రమం చేస్తున్నంతసేపు ఆయన వెనకాల హిందూ సమాజం ఖచ్చితంగా ఉంటుంది. ఇలాంటి వాళ్ళు మాట్లాడేది ఎవరు పట్టించుకోకల. బట్
ఆయనకి కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి. ఆ ఛాలెంజెస్ ని ఆయన సమర్థవంతంగా అధిగమించి ముందుకు వెళ్ళగలిగితే ఆయనకి కొన్ని ఛాలెంజ్లు, తర్వాత మీడియా పరంగా కొన్ని విషయాలు ఉన్నాయి. వాటన్నిటినీ కూడా మనం హిందూ సమాజం అధిగమించుకుంటూ వెళ్ళగలిగితే కనుక ఏదైతే అప్పీస్మెంట్ పాలసీ రాజకీయాలు ఉన్నాయో అప్పీస్మెంట్ పాలసీ రాజకీయాలు పోయి ఈ రోజు అన్ని మతాల్ని సమానంగా గౌరవించాలి, ఒక మతాన్ని ద్వేషించుకుంటూ వెళ్ళిపోయి వాళ్ళని తొక్కేసే కార్యక్రమం, వాళ్ళ దగ్గర నుంచి కొంతమందిని లాగేసి వేరే మతంలోకి లాగేసే కార్యక్రమం, లేకపోతే మిమ్మల్ని చంపేస్తాం పావు గంటలో అని మాట్లాడే కార్యక్రమాలు, ఇలాంటివన్నీ జరగకుండా ఉంటాయి. మెజారిటీ హిందువులుగా ఉన్న దేశంలో మెజారిటీ హిందువులు భయపడే పరిస్థితులు కనీసం లేకుండా ఉంటాయి అన్నది ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు తన వాయిస్ ద్వారా ఒక ధైర్యాన్ని ఇస్తున్నారు. ఆ ధైర్యాన్ని ప్రశ్నించే వాళ్ళు ప్రశ్నిస్తారు, సమర్థించే వాళ్ళు సమర్థిస్తారు, సమర్థించే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. కాబట్టి ఆయన ఈ విధంగా ముందుకెళ్తే ఇక్కడ ఏమవుతుందంటే అంటే ఎవరో లాగేస్తున్నారు మీరు అన్నట్టుగా అనేక రకాలుగా ఇబ్బందులు ఒక ఏమంటారు ఒక దాదాపుగా కొన్ని సంవత్సరాల పాటు 100 సంవత్సరాల నుంచి జరుగుతున్న యుద్ధమే అది ఇప్పుడు దాని రూపం మార్చుకొని ఇంకొక రకంగా జరుగుతుంది. అయితే ఇప్పుడు దాని తీవ్రత ఎంత ఉంది అనే దాని బదులుగా హిందువుల్లో కూడా ఎక్కడ ఒకటి ఐక్యత ఉంది, ఎక్కడ నేను హిందువుని అని చెప్పుకునే ధైర్యం ఎక్కడుంది, లేదంటే ఇప్పుడున్న ట్రెండ్స్లో అసలు కనీసం ఒక బొట్టు పెట్టుకోవడానికి కూడా మొహమాటంగా మారుతున్న పరిస్థితులు ఉన్న దానికి నేను హిందువుని బొట్టు పెట్టుకుంటే అది మరి తనని ఎలా చూస్తారు సొసైటీలో అన్నట్టుగా మారిపోయింది. కాబట్టి మార్పు రావాల్సింది సరే బయట నుంచి జరుగుతున్న దాడి కంటే కూడా హిందువుల్లో కూడా మార్పు రావాలి. అవును ధైర్యంగా చెప్పుకోగలిగేలాంటి ఉండాలి. మనం ఆచరించాల్సిన పద్ధతులు అసలు ఏది కూడా అంటే ఈ ప్రతిదీ ప్యాషనేట్ సమాజంలో చాలామంది అన్నీ వదిలేస్తూ వెళ్తున్నాం. కనీసం ఇప్పుడు రక్షణ పరిరక్షణ అన్నారు కాబట్టి హిందువుల్లో రక్షణ అవసరమైతే కనిపిస్తుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి శివస్వామి గారితో మాట్లాడదాం. శివస్వామి గారు, స్వామి ఇక్కడ కరుణాకర్ రెడ్డి గారి మాటనే నేను చెప్తున్నా. ఇందాక అన్నట్టుగా ఆయన వాల్మీకిని చెప్పారు తురగ శ్రీరామ్ గారు, అలాగే ఆయన తీసిన సినిమాలను తీసుకొచ్చి కరుణాకర్ రెడ్డి గారు ఇలా పాట పాడుతూ ఇంకొకటి ఆయన అన్నారు, మీరేమైనా వైష్ణవ సాంప్రదాయాన్ని విస్తరించిన ఆళ్వారా లేకపోతే మీరేమైనా పీఠాధిపత, మీరేమైనా స్వామీజీయా, మీరెవరు చెప్పడానికని ఆయన్ని ఆయన అంటే ఒక రకంగా పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న ఒక సిద్ధాంతాన్ని ఆ ధర్మరక్షణ కోసం తను తీసుకున్న ఒక అంశాన్ని పదే పదే ఆయన్ని గుచ్చుతూ గతంలోని కొన్ని అంశాలను గుచ్చుతూ మాట్లాడిన తీరుని మీరేమంటారు? అలాగే కొంతమంది పీఠాధిపతుల గురించి కూడా ఆయన చిన్నజీయర్ స్వామి ఉన్నారు, అలాగే కొంతమంది పీఠాధిపతులు ఎంతోమంది ఇది చేస్తున్నారు, వాళ్ళకంటే గొప్పవాడు లేదంటే వాళ్ళందరికీ పోటీ ఇస్తున్నావా, నువ్వు కూడా ఏమన్నా పీఠం పెడుతున్నావా అని అడిగారు. నిజంగా పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు పీఠాధిపతులు పవన్ కళ్యాణ్ గారిని చూసి అసూయ పడేలాగా చేస్తారా, పవన్ కళ్యాణ్ గారితో పాటు నడుస్తారా? చాలా మంచి ప్రశ్న వేశారు తల్లి మీరు. ప్రప్రదంగా కరుణాకర్ రెడ్డి గారు వారి యొక్క అల్ప బుద్ధికి మేము విచారపడుతున్నాం. ఎవరైనా సరే అయ్యప్ప స్వామి మాలేసుకుంటే అయ్యప్ప స్వామి అనే భావనతో, దుర్గమాల వేసుకుంటే భవానీ తల్లి అని చెప్పి మాలాధారణతో, శివమాలాధారణ తీసుకుని వారిని స్వామి అనే సంబోధిస్తాము. కాబట్టి ఆయన వారాహి దీక్షలో ఉన్నారు, ప్లస్ ప్రాయశ్చిత్త కార్యక్రమాన్ని కూడా పూర్తి చేశారు. ఒక వ్యక్తి ఆ విధంగా దీక్ష తీసుకున్నప్పుడు ఆయన స్వామి అంటలో ఇక్కడ తప్పులేదు. ఆయన ఆధ్యాత్మిక పరంపరలో నిరంతరము కూడా ముందుకు సాగుతూ ఉంటే దాన్ని ఆహ్వానించాలి, కానీ దాన్ని తొక్కు పెట్టాలనో భయపెట్టాలనో బాధ పెట్టాలని ప్రయత్నించడం అనేది చాలా తప్పు. వీరు ప్రతి విషయాన్ని కూడా వీళ్ళందరూ రాజకీయ కోణంలో చూస్తున్నారు, కానీ ఆ వ్యక్తిలో నుంచి వస్తున్న ఆ స్ఫూర్తిని ఇవాళ సమాజానికి ఒక ధైర్యాన్ని, ఒక భరోసాని, ఒక భద్రతా భావాన్ని ఆయన కల్పిస్తున్నారు. తన వృత్తి ధర్మాన్ని కూడా పక్కన పెట్టి ప్రజా సంక్షేమం ప్రజాక్షేమమే నాకు ముఖ్యం అంటూ 5 శాఖలు ఒత్తిడి ఉన్నా కూడా సనాతన ధర్మం అనే ఒక ఆయుధాన్ని ధరించి ముందుకు వచ్చినప్పుడు మేము స్వాగతిస్తామమ్మా. అలాగే స్వామీజీలు అందరూ కూడా వేరువేరుగా భావాలతో ఎవరు లేవు, మేము సఖ్యతగానే సమైక్యంగానే ఉన్నాం. ఇదే విషయాన్ని ఏదైతే సనాతన బోర్డు ఏర్పాటు చేస్తున్నారో అనే విషయం తీసుకుని ఈ రేపు 6వ తారీఖు ఆదివారం మన భాగ్యనగర్లో ఎంఈ రెడ్డి కళ్యాణ మండపంలో 60 మంది పీఠాధిపతులు మేము సమావేశం అవుతున్నాం. అలాగే 2 తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఇప్పుడు తురగా శ్రీరామ్ కూడా ఆహ్వానం పలుకుతున్నాం. వారికి కూడా 2 తెలుగు రాష్ట్రాల నుంచి 150 హిందూ సంఘ ప్రతినిధులు కూడా దీనికి హాజరవుతున్నారు. 2 రాష్ట్రాల ప్రముఖులందరూ కలిసి ఒక సమిష్టి నిర్ణయం తీసుకుని పవన్ కళ్యాణ్ మద్దతు తెలుపుతూ సనాతన బోర్డు ఏర్పాటు చేయవలసిన ఆవశ్యకత ఉంది,
దానికి మేము మద్దతు ఇస్తున్నామని చెప్పేసి మేము ఒక తీర్మానాన్ని తీసుకుని దాన్ని ముఖ్యమంత్రి గారికి, గవర్నర్ గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి కూడా అందజేసి మీడియా ద్వారా సమాజానికి ఆయన చేస్తున్న ఎనలేని సేవను మేము గుర్తిస్తూ ఒక మద్దతు తెలుపుతూ మేము కూడా మరింతగా మేము చేస్తున్న కార్యక్రమం మరింతగా విస్తరించేట్టుగా ప్రజల నుంచి చైతన్యవంతంగా చేసేట్టుగా మార్చడం ప్రయత్నిస్తాం. ఎందుకంటే ఎప్పుడు తీసుకున్నారు స్వామి ఈ నిర్ణయం? ఎప్పుడైతే వారాహి సభ ఏర్పాటు చేస్తున్నాము, సనాతన బోర్డు అవసరం ఉంది అని చెప్పి ఆయన అన్నారు. ఎందుకంటే మనలో నిరంతరం జరుగుతున్న చర్చే, ఆ చర్చని ఆయన ముఖం ద్వారా, ఆయన కంఠం ద్వారా ఆ వారాహి అమ్మవారు ఎందుకంటే సర్వ సైన్యాధిపతి వారాహిదేవి, అవును, మంత్రిని రాజశ్యామల, అమ్మవారి యొక్క రాజరాజేశ్వర అమ్మవారి కుడికల నుంచి రాజశ్యామల ఉద్భవించింది, ఎడమక నుంచి వారాహిదేవి ఉద్భవించింది. రాజశ్యామల మంత్రిగా ఉంది, వారి సర్వ సైన్యాధిపతిగా ఉంది. అందుకనే జన సైన్యాన్ని నడుపుతూ ఆయన సర్వ సైన్యాధిపత్యానికి తీసుకుంటున్న సమయంలో ఒక గురువుగా ఉన్న వ్యవస్థలో ఉన్న మఠపీఠ ఆశ్రమ అందరం కూడా ఆయనకి మేము మద్దతు పలుకుతాము, ఖచ్చితంగా మా యొక్క సపోర్ట్ ని ఆయనకు అందిస్తాము. ఆయన ఇటువంటి ఇంతకన్నా మానవమానం ఎన్నో ఎదుర్కొని ఇవాళ ఈ స్టేజ్కి వచ్చారు ఆయన. కాబట్టి అల్ప బుద్ధులు ఉన్న వాళ్ళు, అల్ప జ్ఞానం ఉన్న వాళ్ళు ఎదుర్కోలేక పిచ్చి విషయాల్ని ఇందా మీరు చెప్పారు సినిమా పాటల రూపంలో అని చెప్పేసి, పాపం ఆయన ఒక సినిమాలో చేసి వదిలేశారు, కానీ ఇలా మైండ్ సెట్లు ఇంకా వాటిని మోస్తూనే ఉన్నారు కదా, అక్కడ తెలుసుకోవచ్చు ఇలా అల్ప బుద్ధులు ఎలా ఉన్నాయో. కాబట్టి గెలవలేక, ఎదుర్కోలేక రాజకీయంగా ఏ విధంగా అనచాల ప్రయత్నించడానికి ఇలా మాట్లాడుతున్నారు. హిందువులందరూ కూడా సంఘటన శక్తిగా ఒకే మాట మీద ఉన్నాం. మేమందరం కూడా సనాతన ధర్మ బోర్డుకి మేము సపోర్ట్ ఇస్తాము, ఆ బోర్డు ఏర్పాటు చేయవలసిందే అని చెప్పి మేము భావిస్తున్నాము. ఎందుకంటే మనందరం శాంతి కాము. కరుణాకర్ రెడ్డి గారు పీఠాధిపతుల్ని రెచ్చగొడుతూ పవన్ కళ్యాణ్ గారి మీద మాట్లాడిన దానికి ఇది చాలా అతి పెద్ద సమాధానం. ఖచ్చితంగా అమ్మా, మేము 6వ తారీఖు రేపు ఆదివారం అమ్మా, ఆదివారం ఇస్తున్నాం. 2 రాష్ట్రాల్లో ఉన్న యావత్ ప్రజానికానికి కూడా అన్ని సాంప్రదాయ స్వామీజీలు వస్తున్నాం. అక్కడ అన్ని సాంప్రదాయ జగద్గురువులు, కంచివారి యొక్క ఆశీర్వాదము, శృంగేరి వారి యొక్క ఆశీర్వాదము, మరియు విజేంద్ర సరస్వతి వారి యొక్క ఆశీర్వాదము, కుర్తాల స్వామీజీ వారి ఆశీర్వాదము, గణపతి సత్యనారాయణ స్వామి ఆశీర్వాదము, వీళ్ళందరితో కూడా మాట్లాడుతున్నాము. వాళ్ళ ఆశీర్వాదం తీసుకుని వాళ్ళ ఆశీర్వాదంతోనే ఈ ప్రాంతంలో 153 స్వామీజీలు వస్తున్నారు. దాంట్లో 42 పీఠాధిపతులు 2 రాష్ట్రాల కమిటీలు వేస్తున్నాము. 150 సంఘాలు, ఏదైతే హిందూ సంఘాలు సోషల్ మీడియా యాక్టివ్గా పనిచేస్తున్నారో వాళ్ళందరూ కూడా అక్కడ వచ్చేస్తున్నారు. ఒకే మాట, ఒకే బాట, ఒకే నినాదం, సనాతన ధర్మ బోర్డు అవసరం ఉంది ఈ దేశానికి, ఈ ధర్మానికి, ప్రపంచానికి మొత్తానికి జ్ఞానభిక్ష పెట్టింది ఈ భారతం అని. గురుస్థానంలో ఉన్న దాన్ని తుష్కరుల యొక్క పరిపాలన అనేవ్వండి, ఫ్రెంచ్ వారు, డచ్ వారు, పోర్చుగీస్ వారు, బ్రిటిష్ వారు వారి వ్యాపారం అని చెప్పి వచ్చి మనలో ఉన్న భేదభావాలను ఆసరాగా తీసుకుని స్వార్థపూరితమైన కొంతమంది ఇంటి దొంగలకి అక్కడ చేర్చుకుని ఈ దేశాన్ని 200 సంవత్సరాలు పరిపాలించి ఈ దారుణమైన మతం అనే విష బీజాన్ని నాటి వారు వెళ్ళారు. వారెవరో కాదు, మన సోదరులే. అల్పబుద్ధితోనూ అజ్ఞానంతోనూ పక్కదారి పట్టిన వ్యవస్థ అది. మన సోదరులను తిరిగి పునరాగమం ద్వారా సోదరులకు వచ్చిన బాధ్యత కూడా మా మఠపీఠ ఆశ్రమతులు మేము తీసుకుంటున్నాం, గత సంవత్సరాలు చేస్తున్నాం. మరింతగా చేయడానికి ఒక అధికార స్థానంలో వ్యక్తి నుంచి నేను ఈ ధర్మాన్ని కట్టుబడి ఉన్నాను, అది కూడా పరమత సహనంలాగా మిగతా ధర్మాలను గౌరవిస్తాము, మా ధర్మాన్ని ప్రకటిస్తాము అంటూ ఆయన నుంచి రావటము ఇది ఆహ్వానిత పరిణామమే. అనేక ఇతర మతాల్లో విషయాలు ఇప్పుడు ఎంతవరకు ఎందుకండి, నేను మత విధానం చెప్పకపోయినా ఒక మసీదుకి వెళ్ళి ప్రార్థన చేస్తారు. దాన్ని ఎలా చేస్తారు? ఆయన వజ్రాసనంలో కూర్చుని నమాజ్ చేస్తారు. వజ్రాయనం పతంజలి మహర్షి చెప్పిన యోగ సూత్రాల్లో వజ్రాసనానికి ప్రత్యేకమైన స్థానం ఇచ్చారు. ఎప్పుడో వేల సంవత్సరాల నుంచి. ఆ తర్వాత వారు దాన్ని అందిపుచ్చుకున్నారు. దాన్ని మేము ఆహ్వానపడుతాం. వజ్రాసనంలో కూర్చుంటే కొంచెం జాగృతం అవుతుంది. కానీ అతను అక్కడ నమాజ్ చేస్తాడు, బయటకు వచ్చి రాయి తీసుకుని బస్సు మీద వేస్తాడు. ఎందుకది? చెప్పే గురువు, చెప్పే నాయకుడు సరిగ్గా లేకపోతే అంటే అందరూ చేయరులేండి, అందరినీ అందులో ఉన్న మంచివారు చాలా సాత్వికంగా ఉంటారు. అమ్మా ధైర్యం కావాలి, మాకు ధైర్యం ఉంది, మేము ఖచ్చితంగా చెప్తాము. ఈ అనేక ప్రాంతాల్లో హిందూ ధర్మం మీద దాడులు జరుగుతున్నాయి, హిందూ మతాన్ని అణిచివేయడానికి కుట్రలు జరుగుతున్నాయి. అనేక రకాల మీకు అందుకనకండి 200 దేశాలు సుమారుగా ఈ ప్రపంచంలో ఉంటే 150 దేశాలు సుమారుగా ఒక మతంతో ఉన్నాయి, 50 దేశాలు మరొక మతంతో ఉన్నాయి. కానీ ఒకటి ఈ భారతదేశమే సనాతన ధర్మం ఉంది. స్వర్గం అనేది ఒకటే ఉంటుంది, ఆ స్వర్గధామమే ఈ భారతదేశం. సాక్షాత్ భగవంతుడు పుట్టి నడియాడిన ప్రాంతం ఈ దేశము. ఇతర దేశాల్లో మత ప్రవక్తలు మాత్రం పుట్టారు, కానీ భగవంతుడు సాక్షాత్ పుట్టిన ప్రాంతం ఇది. ఈ దేశంలో అందరూ ఉన్న వాళ్ళు హిందువులే,
తాత్కాలికంగా వారు వేరే మతం అనే గొడుగు కిందకి వెళ్ళారు. కానీ పిల్లవాడు ఎన్ని వేషాలు వేసినా, ఆకలైతే అమ్మ అని తల్లి కొంగు దగ్గరికి వచ్చినట్టుగానే నదులు అనేక పేర్లతో పిలువబడినా తిరిగి సముద్రానికి చేరి తమ పేర్లు కోల్పోయినట్టుగానే అన్ని మతాలు కూడా, అన్ని ధర్మాలు కూడా ఈ సనాతనమైన ధర్మంలోకి వచ్చి కలవలసిందే ఎప్పటికైనా సరే. ఎందుకంటే మధ్యలో పుట్టిన విషయాలు ఇవి మధ్యలోనే కలిసిపోతాయి. అందరికీ తెలుసు, ఆ మతం మీద ఆధారంగా బతుకుతున్న వాళ్ళు కూడా తెలుసు, అరే మనం చేసేది ఖచ్చితంగా లేదురా, పరిపూర్ణత దీంట్లో లేదురా అని వారికి కూడా తెలుసు. కావున ఇవాళ చూడండి, భగవద్గీత ద్వారా ఇస్కాన్ చేస్తున్న ఎనలేని సేవల వల్ల అనేక దేశాల్లో వారు తెలుసుకుంటున్నారు, ఓ అమృతం ఎక్కడుంది అని ఎతికితే అది ఈ ధర్మంలోనే ఉందని చెప్పేసి అందరూ వస్తున్న విషయాలు మన ఆహ్వానిక పరిణామే. మీడియా ద్వారా కూడా సత్శీలత ఖచ్చితంగా సమాజానికి హితాన్ని ఇచ్చే ఏ విషయాన్నైనా మనం చెప్పవచ్చు. ఇతర మతాల్లో ఉన్న గొప్ప విషయాలు ఉంటే వాటిని ప్రేమగా స్వీకరించే మంచి బుద్ధి భావం కూడా మాకుంది. రైట్ స్వామీజీ, చాలా బాగా చెప్పారు. అయితే నాది ఒక చిన్న డౌట్, అటు వైష్ణవ పీఠాధిపతులు అలాగే శైవ పీఠాధిపతులు అందరూ కలయికగానే ఉండబోతుందా ఒకటి? రెండవది అంటే శృంగేరి పీఠాధిపతులు లాంటి వాళ్ళ ఆశీస్సులే ఉన్నాయి అని అన్న తర్వాత నేను ఇంకో పీఠాధిపతి పేరు ప్రస్తావించడం నా ఉద్దేశం కాదు, కానీ ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఒకే పీఠాధిపతి ఎక్కువగా కనబడ్డారు, స్వరూపానంద స్వామి. మరి ఆయన కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయా? వారు రాజగురువు గారమ్మ, వారు ఆల్రెడీ చాతుర్మాసం అనే వంకతో పాపం ఈ రాష్ట్రం వదిలి వెళ్ళిపోయారు కదా, దాక్కున్నారు కదా. వారికి తెలుసు, ఎందుకంటే వారు ప్రభుత్వం ఇప్పుడు రాజు ఒక గురుస్థానంలో ఉన్నవారు. ఇప్పుడు అంతవరకు కండి, జగన్మోహన్ రెడ్డి గారు మా క్షేత్రానికి వచ్చారు, చక్కగా ఆహ్వానం పలుకుతాం, ఎవరు వచ్చినా ఆహ్వానం పలుకుతాం. అది ఒక గురువు స్థానంలో ఉన్నవారు ఆహ్వానం పలుకుతాం అంతవరకు. కానీ ముద్దులు పెట్టుకోవడాలు, కౌగిలించుకోవడాలు, మామూలు భక్తులు వస్తే దూరం దూరం అనేసి ఇలాంటి వాళ్ళు వస్తే కౌగిలించుకుంటాం అనేది అది వారి బుద్ధికే మేము వదిలేస్తున్నాం. ఒక చమత్కారం, హాస్యాస్పదంగా. అయితే వారు టార్గెట్ పెట్టున్నారమ్మా, ఈ 5 సంవత్సరాల్లో పాపం ఆ గత ప్రభుత్వం వారు ఎన్ని కోట్లు ఎన్ని లక్షల కోట్లు వెనకేసుకుందాం అనుకున్నారో, ఈ స్వామివారు కూడా మాకు తెలిసిన ప్రకారం ఒక 1000 కోట్లు సంపాదిద్దాం అనుకున్నారమ్మా. దాంట్లో సుమారుగా చేరారమ్మా, అంతవరకు చేరారమ్మా వీరు. కాబట్టి వారి ద్వారా ఈ ప్రభుత్వం వారికి గత ప్రభుత్వం వారికి ఏమైతే ప్రకటించిందో వాటి మీద ఎంక్వైరీ చేయవలసిందే. ప్రజల డబ్బు స్వాములకైనా సరే అప్పనంగా ఇవ్వాల్సిన అవసరం ఎక్కడా లేదు. ప్రజాక్షేమం కోసం డబ్బులు ఉన్నప్పుడు కొనుక్కోలేరా? అటు కేసీఆర్ గారు రూపాయికి ఇస్తారా భూమి? ఎందుకు ఇవ్వాలండి? కాబట్టి అటువంటి వాళ్ళని మేము ఎంకరేజ్ చేయం. ఈ కార్యక్రమం వారిని మేము పిలవట్లేదు. శైవము, వైష్ణవము, శాక్తేయము, దానపత్యము, సౌరము, అన్ని సాంప్రదాయాలు, షట్ సాంప్రదాయాలు అన్నింటినీ ఆహ్వాన పలుకుతున్నాం. అష్టాక్షి జీర స్వామి పిలుస్తాం, ఆయన కూడా వస్తున్నారు. ఇక్కడ సాంప్రదాయ స్వస్తి ఉన్నది ఒకటే, కావాల్సిన ముందు మానవత్వం. ఆ మానవత్వం ఉంటే ఆ దేవుడు దొరుకుతాడు. కాబట్టి దైవత్వానికి వెళ్దాం. అదే పవన్ కళ్యాణ్ గారు నొక్కి వక్క అని చెప్పారు. రైట్ అండి, గ్రేట్ ఇనిషియేషన్స్ స్వామీజీ గారు. మీరు మహాన్యూస్ వేదికకి ఈ విషయాన్ని కూడా చెప్పడం ఒక రకంగా వెంకటేశ్వరరావు గారు మీకు చాలా ధైర్యం వచ్చినట్టుంది. మరి మీ పార్టీ తరఫున రిప్రజెంటేటివ్గా ఎవరు వెళ్తారు? పవన్ కళ్యాణ్ గారు ఈరోజు అంటే దీంతో ఒక రకంగా అటు నార్త్ సౌత్ లో కూడా ఇంతమంది స్వామీజీలు, మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న పీఠాధిపతుల రిప్రజెంటేటివ్స్, ఆ పీఠాధిపతులు వాళ్ళు వచ్చి కూర్చొని మాట్లాడుతున్నారంటే మామూలు విషయం కాదు. మరి 6వ తేదీ ధైర్యం స్వామి గారు చెప్పినట్టుగా, శివస్వామి గారు చెప్పినట్టుగా పార్టీకి ఆహ్వానం అంటే పార్టీ నుంచి ఎవరో రిప్రజెంటేషన్ ఖచ్చితంగా పంపుతారండి. ఒకటి చెప్పేది లక్ష్మి గారు, ఇప్పుడు కూడా జనసేన పార్టీ ధైర్యంగానే ఉన్నాం. పార్టీనే ధైర్యం అసలు. ఆ ధైర్యంతోనే ముందుగా ఎక్కడా కూడా ఏ రోజున కూడా వెనక తిరిగి చూసుకోలేము. మేము ఒక తప్పు జరుగుతుందంటే తప్పుని ప్రభుత్వం కళ్ళ పెట్టి ఆ తప్పుని సరిదిద్దే మార్గంలో మేము ముందు అడుగులో ఉన్నాం. మేము దగ్గర నుంచి అప్పటి నుంచి కూడా తెలుగుదేశంతో కొంతకాలం కలిసి ఉండి తర్వాత విడిపోయి బయటకు వచ్చినప్పుడు అప్పుడు అంతే ఉన్నాము, ఇప్పుడు అంతే ఉన్నాం. ప్రభుత్వంలో ఉండి కూడా అంతే ఉన్నాం. చూడండి, ప్రభుత్వంలో ఉండి కూడా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఒక రకంగా ప్రభుత్వానికి ఎగనెస్ట్ నేను అన్నా కానీ ప్రభుత్వంలో ఉండి కూడా మీటింగ్ పెట్టామంటే ఒక ధర్మం కోసం, అది మా ధైర్యం. ధర్మం కోసమే మేము అంటుంది. మేము అనేది ఏ మతాలైనా కానీ బోధించే ధర్మమే. ఏ మతమైనా మన అందరూ తెలుసు, మతం ఎక్కడా కూడా శాంత స్వాదంగా ఉండదు. కానీ కొంతమంది శాంత స్వాదంలా తయారవుతారు. తయారీ రకరకాలుగా చేసి, విచ్ఛిన్నం చేసి, కుట్రలు చేసి, లేనిపోయినటువంటి ఒక ఏమంటాం మనం, ఒక అట్మాస్ఫియర్ ని క్రియేట్ చేసి దాని ద్వారా లబ్ధి పొందాలనే కొన్ని ప్యాచ్లు ఉంటాయి చూడండి.
వాళ్ళ వల్ల ఇట్లా రైట్ అని చెప్పేసి వాళ్ళందరికీ హెచ్చరిక లాగా నిన్న నాకు పోరాటం వాళ్ళతో అన్నాడు. ఆ మాట కూడా వినండి. అవును, వెంకటేశ్వర గారు ఆడియో బాగా డిస్టర్బెన్స్ వస్తుంది. ఒక్క నిమిషం, మనం దీన్ని కంక్లూడ్ చేద్దాం. 6వ తేదీ మళ్ళీ మాట్లాడదాం మనందరం. దుర్గ శ్రీరామ్ గారు మీరేమంటారు? ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్లు హిందూ సమాజం పూర్తి స్థాయిలో ఆయన పవన్ కళ్యాణ్ గారు ఈ దారిలో ఎంతకాలం ఉంటారో అంతకాలము కూడా ఆయన్ని సమర్థించడానికి హిందూ సమాజం ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది. ఒకటి. రెండోది, ఆయనకి కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయని చెప్పాను. ఆ ఛాలెంజెస్ ని ఇప్పుడు చెప్తా. ఎందుకంటే ఈ రోజు ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఉప ముఖ్యమంత్రిగా ఉన్నవారు ఆడియో బాగా డిస్టర్బెన్స్ వస్తుంది, ఒకసారి కంక్లూడ్ చేయండి ఫాస్ట్ గా. అదే అండి, ఇప్పుడు ఆయనకి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఆ తిరుమల తిరుపతి దేవస్థానంలో మాత్రమే కాదు, దేవాదాయ శాఖలో అనేకమైన విషయాల మీద రేపొద్దున హిందూ సమాజం మాట్లాడుతుంది. మాట్లాడినప్పుడు ఆయన ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి, సపోర్ట్ చేస్తారని చెప్పి ఇప్పుడు హిందూ సమాజం ఆశిస్తోంది. ఎందుకంటే నేను గాని శివస్వామీజీ గారు గాని గత ప్రభుత్వాల్లో, నేను మళ్ళీ చెప్తున్నా, గత ప్రభుత్వం కాదు, గత ప్రభుత్వాల్లో అనేక ఇబ్బందులు పడ్డాం. అందువల్ల ఏంటంటే ప్రభుత్వాలు ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత ఇంకా వీళ్ళని పట్టించుకునేది ఏంటిలే అని చూస్తాయి. అలాంటి ఇబ్బందులు మేము చాలా పడ్డాం. ఆ పడిన విషయాలు స్వామీజీ గారికి తెలుసు, నాకు తెలుసు. కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఉండి హిందూ సమాజం నుంచి ఏవైతే రిప్రజెంటేషన్స్ కానీ లేదంటే దేవాదాయ శాఖకు సంబంధించిన ఇబ్బందుల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఆయన మాకు సపోర్ట్ చేయాలి, ఈ సపోర్ట్ చేస్తారని హిందూ సమాజం ఆయన నుంచి ఆశిస్తుంది. రైట్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ శ్రీరామ్ గారు, శివస్వామి గారు ధన్యవాదాలు, వెంకటేశ్వర గారు థ్యాంక్ యూ.